దుబ్బగూడ హెడ్ క్వార్టర్ లో మన కాలనీలో ఇక్కడ పాఠశాల లేదు, దాంతో పాటుగా అంగన్వాడీ సెంటర్ కూడా, ఈ రెండు కూడా ప్రైవేట్ ఇళ్లలో రెంట్స్ తో నడుస్తున్నటువంటి సందర్భాల్లో అనేక సార్లు ప్రజాప్రతినిధులకి గ్రామస్తులందరూ ఇక్కడ విన్నవించడం, పత్రికల్లో రావడం, అది రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్లినటువంటి సమస్యని నేను గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ఎట్టి పరిస్థితులు ఈ సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి అనుకొని ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ని పాఠశాల నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, సర్వశిక్ష అభియాన్ ద్వారా, అదే మాదిరిగా పిఎంసి ద్వారా వచ్చే నిధులతోటి ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో విద్యా వ్యవస్థని బాగు చేసుకోవడం కోసం ఈరోజు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి.